తులసిరామ్ గారు, బాబు గారు, మీరా? కళ్ళ జోడు పెట్టుకున్న మిమ్మల్ని కనిపెట్టలేకపోయిన ఈ పాపాత్మని క్షమించండి బాబు. ఏమండి ఈయన మీకు ముందే తెలుసా? ఎంత మాట అన్నావు తల్లి. ఎవరి పేరు చెబితే అనాథలందరూ డాడీ అని వెతుకుతారు. ఆయనే ఈయనమ్మా. నానాజీ నా గురించి ఎక్కువ చెప్తున్నా. మీరున్నాడు గురుజీ. అంతే కదమ్మా, ఈయన మహారాష్ట్రకే దీపం. ఈయన ఆంధ్రాకి రావడం వాళ్ళు చేసుకున్న పాపం. అవునా? అంత గొప్ప వ్యక్తికి కళ్ళెలా పోయాయి? పోలేదమ్మా, పోలేదు, పోగొట్టుకున్నారు. ఎలా? వద్దు నానాజీ, ఆవిడకి ఏవో పనులు ఉంటాయి, వదిలేయండి, వెళ్ళనివ్వండి. మీరు ఉండండి, నా ఎపిసోడ్ కంప్లీట్ అవనివ్వండి. అవి ఈయనకి కళ్ళున్న రోజులు. ఒక రోజు ఎవరో పిలిస్తే పెళ్లికెళ్ళారు. కరెక్ట్ గా తాళి కట్టే టైంకి పెళ్లి కొడుకు నో అన్నాడు. ఎందుకని? పెళ్లి కూతురికి కళ్ళు లేవని. టైం వేస్ట్ చేయకుండా వెంటనే లేచిపోయాడు. తోట పెళ్లి కుదురుతూ. కరెక్ట్. కానీ కళ్ళ నీళ్లు పెట్టుకున్న ఈయన మాత్రం తన కళ్ళనే గిఫ్ట్ గా ఇచ్చాడు తల్లి. తన కళ్ళనే గిఫ్ట్ గా ఇచ్చాడు. మనసు పలికే మౌన గీతం నీడే, మమతలొలికే స్వాతి ముత్యం మమతలొలికే స్వాతి ముత్యం నీవే. ఎక్కువ చేస్తున్నాడు. వద్దు నానాజీ, వద్దు. మరి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చుగా? ఈ పెళ్లి కొడుకుని చేసుకోనని మర్చిపోయా నానాజీ. ఈ పెళ్లి కొడుకు నేను చేసుకోను అని వేరే ఐ స్పెషలిస్ట్ తో లేచిపోయింది అమ్మా, లేచిపోయింది. అలాగా? పాపం. హలో, ఏంటి కిమ్స్ లో కిడ్నీలు కావాలా? ఇప్పుడు వచ్చేస్తున్నాను. జాగ్రత్త, మళ్ళీ పడిపోతారు. థ్యాంక్స్ అమ్మా. మీ స్టిక్ తీసుకోండి. గురూజీ, మీకు కంపు కొట్టట్లేదా? అలవాటు అయిపోయింది నానాజీ, అలవాటు అయిపోయింది. జాగ్రత్తగా వెళ్ళండి. దారి చూపిన దేవత. ఏంటి ఆయన కిడ్నీలు ఇచ్చేస్తానంటున్నారు? ఆయన అంతేనమ్మా, తనకంటూ ఏది ఉంచుకోడు, అన్నీ ఇలాగే ఇచ్చేస్తూ ఉంటాడు. ఆహా, ఎంత త్యాగమూర్తి. నానా, నేను గుడ్డోండట, గుడ్డిగా నమ్మేసింది పిచ్చిది. నాన్న, నేను రామదాసునంట, రాత్రిపూట దేవదాసుని తెలియదు దానికి. అలా పడి పడి నవ్వడం కాదురా, ఇంతకీ వాళ్ళు మీ వాళ్ళలో పడ్డారా లేదా? మాట్లాడేంటి రైడు? వెళ్ళినట్టున్నాడు. తొలి కలవరమేదో ఇలా నన్ను తరిమినదే, ప్రియాని తలపుల జడిలో ఇంతలా ముంచకే మరి. పొద్దున్నేమో ఓసారి, సాయంకాలం ఓసారి నిన్నే చూడాలనిపిస్తోంది. వాట్ క్యాన్ ఐ డు? ముక్కే పెడుతూ ఓసారి, ముస్తాబవతో ఓసారి ఏదో అడగాలనిపిస్తోంది. వాట్ షల్ ఐ డు? కొత్తగా సరికొత్తగా చిరుగాలి పెడుతోంది కితకిత. ముద్దుగా ముప్పొత్తులా వయసుడికి పోతోంది కొత కొత. ఏమైనా ఈ హాయి తరి తరికిట 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 తో తరికిట 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 nam తరికిట. పొద్దున్నేమో ఓసారి, సాయంకాలం ఓసారి నిన్నే చూడాలనిపిస్తోంది. వాట్ క్యాన్ ఐ డు? అతిథిగా వచ్చే నీ కోసం స్వాగతమవుతాను, చిరునవ్వై వచ్చే నీ కోసం పెదవే అవుతాను. చినుకై వచ్చే నీ కోసం దోసిలినవుతాను, చిలకై వచ్చే నీ కోసం చెట్టే అవుతాను.
తరికిట తరికిట తో తరికిట 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 నా తరికిట అలలా వచ్చే నీ కోసం సెలయేరవుతాను అడుగే వచ్చే నీ కోసం నడకే అవుతాను కలలా వచ్చే నీ కోసం నిదురే అవుతాను చెలిలా వచ్చే నీ కోసం కౌగిలినవుతాను పూర్తిగా నీ ధ్యాసలో మది మునిగిపోతోంది ఎందుకో పక్కనే నువ్వుండగా ఇంకెన్ని గిలిగింతలో నా కూడా నీలాగే అవుతోందట తరికిట 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 తో తరికిట 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 నా తరికిట పొద్దున్నేమో ఓసారి సాయంకాలం ఓసారి నిన్నే చూడాలనిపిస్తోంది What can I do? ముక్కే పెడుతూ ఓసారి ముస్తాబవతో ఓసారి ఏదో అడగాలనిపిస్తోంది What shall I do? నా 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 సిరి, ఎవరే అతను? ఒక మహాభక్తుడు నిన్న రామాలయంలో కనిపించాడు. పేరు రామచంద్రన్. ఆయన గొంతు విప్పితే అచ్చు శ్రీరామదాస్ ఆడియో సిడీ ఆన్ చేసినట్టే ఉంటుంది. ఫేస్ చూస్తే నాగార్జున చూసినట్టే ఉంటుందా? హైట్ మాత్రం అలాగే ఉంటుందక్క. ఆయన ఎవరు చేసుకుంటారు కానీ చాలా అదృష్టవంతురాలు. నిజంగానా? మ్, నాకు కూడా నిన్న ఒక మహానుభావుడు కనిపించాడు. ఆయన్ని చూస్తే గాంధీ తాతను చూసినట్టే ఉంటుంది. అంత ముసలాయనా? చి కాదే, ఆయన గొప్పతనం అలాంటిది. ఆయన కుడి కంటితో చేసే దానం ఎడం కంటికి తెలీదు. అలా తెలియకూడదనే 2 కళ్ళను దానం చేసేశాడు తెలుసా? గుడ్డివాడా? అవును, కానీ చైనా వాళ్ళంత మనసున్నవాడు. ఏంటమ్మగారు మీరేదో ఎక్కి చూసినట్టు మాట్లాడుతున్నారు? అయినా మీకు నిశ్చితార్థాలు అయిపోయి ఆ విషయం మర్చిపోయారా? నానా మేము నీతో మాట్లాడుతుంటే నువ్వు ఆయనతో మాట్లాడేటి? మేము వెళ్ళేది వ్యాంపుల కోసం కాదు, హీరోయిన్ల కోసం. ఆడాల్సిన నాటకానికి కావాల్సిన బడ్జెట్ ఇవ్వు, అంతే. మాట్లాడవేంటి? అవునా ఈ విషయంలో నువ్వే మాకు ఎలాగైనా కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయడానికి మన దగ్గర కోఆపరేటివ్ బ్యాంకులు ఏం లేవు. మా నాన్నగా ఎలా పుట్టాడురా? మనమే ఆయనకు పుట్టాం రా. బావా బావా నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏ మీ అక్క పోయిందా? కాదా, ఎమ్మెల్యే కూతురు కారు యాక్సిడెంట్ చేసిందట. ఆవిడకి బదులు సెల్లో కూర్చోడానికి మనిషి కావాలి, డబ్బులు కూడా ఇస్తారట. నువ్వు చూపోయావా? నేను వెళ్తే అల్లుళ్ళకి తోడెవరు, అక్కకి దిక్కెవరు? నువ్వైతే పని పాట లేకుండా ఉన్నావని. అవును నాన్న, మా మనసులో మాట మాయ చెప్పాడు. ఒప్పుకోనన్నా, మా ఖర్చులకు వస్తాయి, పనులు కూడా అవుతాయి. కాదనకు బావా, పిల్లలు ముచ్చట పడుతున్నారు. నువ్వు నోరు మూయవో. అది కాదు బావ, నేను చెప్పను. ఈయన కడుపును బట్టి మనం తప్పు చేశాం. ఆయన తప్పు చేశాడు కాబట్టి మనం పుట్టాం. అవునా? ఆ గుగ్గిళ్ళు బాబు గుగ్గిళ్ళు ఆ గుగ్గిళ్ళమ్మ గుగ్గిళ్ళు బఠానీ పప్పు గిద్ద 2 రూపాయలే బాబు, గిద్ద 2 రూపాయలు. గిద్ద రూపాయే బాబు, గిద్ద రూపాయి. నేను ఇచ్చి లోన్ తీసుకుని వ్యాపారం పెట్టి నాకే కాంపిటీషన్ వస్తావురా? ఎల్లవయ్యా, ఇంకా నీలోనేంటి? ఆ. ఉన్న ఉద్యోగం అసలు దొబ్బిందిగా. అంతేరా, కాలం గేలం వేస్తే సముద్రంలో ఫిష్ స్టార్ హోటల్లో డిష్ అయిపోయిందంట. అట్టాగే నీకు కూడా నా స్టోరీ బకరా స్టోరీ అయిపోయింది రే. ఈ పరిస్థితిలో ఈయన వదలకూడదు. తీపి నా కొడుకు, దొంగ నా తండ్రి. పెద్ద తేడా ఉంది. అమ్మో దొంగన ఎటు దొరికారు. ఈడెవడు దొంగల మడుగు పోలీసులు అంటాడా? వదిలే సార్, మన మేనేజర్ గారు. సార్, ఆ రోజు మీరు ఇచ్చిన కోఆపరేషన్ అదిరింది. ఏం అదిరింది? ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో నాకు కింద పైన అదిరింది. చూసామండి టీవీ 9లో. జోకులొద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. నాకివ్వడానికి అదేమన్నా లడ్డా? పోలీసులు ఎప్పుడో లాక్కున్నారుగా. లాక్కున్నారా? మరి బ్యాంకులో రీపే చేయలేదే? చెవులు కొరికెత్తనావా, చచ్చిపోతున్నాను. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, లేకపోతే నేను ఎంత దూరమైనా పోతాను. స్టేషన్ లో కూర్చోడానికి మనిషి దొరికాడు. అర్థమైంది, నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పొస్తాను. మీకు కావాల్సిన డబ్బే కదా, స్టేషన్ పదండి. స్టేషన్కి ఎందుకు? మీ దగ్గర డబ్బు తీసుకుంది పోలీసు వాళ్ళే కదా, Yes. వాళ్ళని అడిగి ఇప్పిస్తాను. అది పెద్ద మనిషి తర్వాత పదండి. పదండి.
ఆగండి కుడుకలు పెట్టండి పని అవ్వాలిగా. అబ్బా కాలుతో తిన్నట్టు ఉందండి. సెంటిమెంటల్ గా చాలా కాలం తర్వాత అడుగు పెడుతున్నాను. ఏం పర్లేదు ఇంక ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడే ఉండొచ్చు. అదే ఎంతకాలం ఉండైనా డబ్బులు వసూలు చేసుకుని వెళ్దామని మా వాడి అభిప్రాయం. ఓ ఆ, సిల్లీ ఫెలోస్, కమ్ ఆన్. చాలా ఎక్స్ట్రా ఉన్నాయి. నమస్కారం. నమస్తే. మనిషిని తీసుకొచ్చాను. ఏమయ్యా డబ్బుల కోసమే వచ్చింది? ఈయనకైనా తెలుసు. నేను దారిలో ఫోన్లో మాట్లాడా. అవును సార్, డబ్బుల కోసమే. పక్కానా? పల్లీలు అమ్ముకోలేక చస్తుంటే పక్కానా అంటారేమిటి సార్? పక్కా. లాక్ చేసుకోండి. నువ్వు సెల్లోకి వెళ్తే కదా లాక్ చేసుకోవడానికి. సెల్లో కట్టడేంటి? పరువు సార్ పరువు, ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. మీకే చెప్తాడు నా వంగ చూస్తారండి. వస్తాను. వస్తా అని కూడా వెళ్తా అన్నారు. సార్ ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఎలా మర్చిపోతారు తమ్ముడు? ఆయనకి మనం చేసేది మామూలు మేళ. వెళ్ళండి, మొత్తం ఇచ్చేస్తారు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడా. ఏదో అనుకోకుండా వచ్చింది. అవును. సార్ బాయ్ బాయ్. టాటా. వీళ్ళు ఒలుస్తా నీ తాట. అరే అరే అరే, నన్ను సెలబెట్టి లాగేస్తామంటయ్యా స్వామి. అరే నేను లోపల ఉన్నానయ్యా స్వామి. అరే అర్థమైందిరా, మీ పోలీసు కుట్ర నాకు ఇప్పుడు అర్థమైందిరా. రే మీరు సమాజానికి ద్రోహులరా, మీరు మంచితనానికే ద్రోహం చేస్తున్నారా. డబ్బులు ఇస్తారని తీసుకొచ్చి నన్ను సెల్లో బంధిస్తారా. నిన్ను తుకుడాలుగా కాల్చి పారేస్తాను రా. పోలీసులు అంటే కుక్కలు నక్కలునా?